1.5 సంవత్సరం ఎవరు రానికపోతున్నారు బయటికి. మేము అదే పని చేసింటే అనుకుంటారేమో వస్తారని జనం వస్తారని రమ్మనరా మా ఊర్లోకి. వాడు ఎక్సైపోయిన కానీ నమ్మను. ఏమనంటే స్టేనా స్టేలు ఉన్నారా? సుప్రీంకోర్టు కూడా పోయినా బాగా చెప్తానా. పొద్దునొకరు మేమొస్తే తెలుగుదేశం వాళ్ళకి చెప్తానా ఏమైతుంది. మేమొస్తే అంటారు, అప్పుడు మనం దెబ్బలు తినాలి. ఇప్పుడే కొట్టండి, ఉతిగారేయండి. మేమొస్తే పగులు వస్తుంది, రాత్రి వస్తుంది. అప్పుడైనా మీకు తెలియకపోయినా అబద్ధం. మహిళ కడుగుతున్నాడు నీకు తెలియకపోయినా రలే. పగులు రాత్రులతో తెలియకపోయినా పొద్దున్న ఒకరు పోలీసు వాళ్ళని ఏమంటాడు వాడు? పర్మిషన్ లే, నేనున్నాను రా, నేను నా కొడుకు 5 ఏళ్ళు ఉన్నాను లే. పోలీసు రారా రారా నువ్వు ఆ ముందు పోలీసు లేరా? నన్ను అవసరం లేదా? గుడికి పోతే 3 సార్లు అవసరం చేస్తారా? మున్సిపల్ ఆఫీస్ పోతే 4 సార్లు ఆడేమనుకున్నా రాత్రి మోలు. మళ్ళీ ఈ నా కొడుకు మేధావులకు చెప్తానా నేను రెడీ విత్ ఆల్ ద రికార్డ్స్ వెల్కమ్. దయచేసి చెప్తానా. మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదో నాకు తెలియదు. అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే. అందుకే మా చిన్నప్పుడు చెమటకాయలు వస్తాడే ఎండకు. ఇప్పుడు ఎంత అయినా ఉండే చెమటకాయలు రావడం. ఎందుకంటే మనకు చీము రక్తం లేదు.